ఓ పక్కన పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పొగాకు కొంటానన్నటువంటి సంస్థలు కొనుగోలు చేయలేదు. అది మేము కొందాం అనుకుంటాం 300 కోట్లు పెట్టి, దాంట్లో సగం డబ్బులు మీరు పెట్టుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని పీయూష్ గోయల్‌ని అడిగింది. పీయూష్ గోయల్ ఏం చెప్పారంటే, పొగాకు మేము ఎంత కొంటామన్నామో అంతే కొంటాం. అంతకు మించి ఉత్పత్తి చేస్తే మాకు సంబంధం లేదు. రేపు పంట వేసేటప్పుడు కూడా అదే చెప్పండి అని ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే ఇప్పుడు మామిడి గుజ్జుకు సంబంధించినటువంటి దాని మీద వేస్తున్నటువంటి ట్యాక్స్‌ని తగ్గించండి అని చెప్పి ఒకటి. అట్లాగే ఏదైతే పామోలివ్‌కి సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి సమస్యల గురించి మరొకటి. ఇట్లాంటి చంద్రబాబు గారు వాస్తవంగా రాష్ట్రంలో రైతుల సమస్యలు బోల్డయినాయి ఇప్పుడు. దానికి సమస్య ఏమైపోయిందంటే, గతంలో గిట్టుబాటు ధరలవి బాగానే వచ్చినాయి. మద్దతు ధర కానీ, గిట్టుబాటు ధర కానీ. ఇప్పుడు మద్దతు ధర కూడా అందట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అది బాబు గారి తప్పు కాదు, కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు, అంతర్జాతీయ పరిణామాల వలన వచ్చినటువంటి సమస్య. కానీ సహజంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళనే ప్రశ్నిస్తుంటారు. దానికి చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటంటే, కేంద్రం మీదకు తోసేయడం. పీయూష్ గోయల్‌ని భోజనానికి పిలిచి ఈ వింత పత్రం ఇచ్చారు, ఇవన్నిటి పరిష్కరించమని అడిగారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.